భారతీయుడు ఒకతను ఎక్స్‌లో పెట్టిన పోస్టు 3, 4 దేశాల మధ్య పెద్ద రచ్చకు కారణమైంది. ఆగస్టు 5వ తారీఖున భారత్ నుంచి ఒక యూజరు ఎక్స్ ఖాతాలో ఇరాన్ అణు కార్యక్రమం గురించి ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికా అణ్వాయుధాలను కలిగి ఉన్నంత కాలం ఇరాన్ తన అణు ప్రయత్నాలు వదులుకోదని ఐఆర్జీసీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మదీ వాహిదీ చెప్పినట్టుగా ఈ పోస్టులో కనిపించింది. ఆయన ఫోటోతో పాటుగా అణు పరీక్షలు జరిపినప్పుడు వెలువడేటటువంటి పొగతో కూడిన ఏఐ చిత్రాన్ని యూజర్ షేర్ చేశాడు. ఇది ఎంతలా వైరల్ అయిందంటే ఇజ్రాయెల్, అమెరికా కూడా గందరగోళానికి గురైపోయినాయి. ఐఆర్జీసీ కమాండర్ చెప్పారని ఇందులో మెన్షన్ చేయడం, ఈ ప్రకటనని వెంటనే ఇజ్రాయెల్ మీడియా ఫోకస్ చేసేసింది. అణుబాంబుల్ని తయారు చేస్తున్నామని ఇరాన్ తొలిసారి బహిరంగంగా అంగీకరించిందని ఇజ్రాయెల్ మీడియా ఫోకస్ చేసింది. చివరికి నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా ఈ పోస్ట్ మీద స్పందించి ఇరాన్ ఉద్దేశాలను ఇది రుజువు చేస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపున ఐక్యరాజ్య సమితి స్పందించేసింది. అందులోని అమెరికా రాయబారి మైక్ వాల్ట్ కూడా దాన్ని షేర్ చేశారు. కొన్నేళ్లుగా తెలిసిన విషయాన్ని ఇప్పుడు ఇరాన్ అంగీకరించేసిందన్నారు. సెనేటర్ రిక్ స్కాట్ కూడా ఈ పోస్ట్ని షేర్ చేశారు. అమెరికాలోని ప్రధాన మీడియాలో కూడా దీని మీద కథనాలు వచ్చేసినాయి. అయితే ది టైమ్స్ దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇది ఫేక్ న్యూస్ అని నిర్ధారించింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బగయా దీని మీద స్పందిస్తూ ఇట్లా మా మీద ఫేక్ దాడి చేస్తున్నారని చెప్తోంది. వాస్తవంగా ఇట్లాంటి ఫేక్ సృష్టించడంలో ఇరాన్ కూడా బోల్డ్ అంత ఉంది.